హలో జోష్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు దానియేలు రిఫరెన్స్ బైబిల్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది రావడమే మనకి సోన్ బైండింగ్తో వస్తుంది. సో సోన్ బైండింగ్తో రావడం వలన ఇది దారాలతో కుట్టబడి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఎక్కువ కాలం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. దానియేలు గారు దీనికి ఒక కాంట్రిబ్యూటర్ అనమాట. సో ఆయన యొక్క క్రెడెన్షియల్స్ అన్ని ఇక్కడ మనం చూస్తాము. ఫస్ట్ ఎడిషన్ అనేది 2006లో వచ్చింది. ఆ తర్వాత ప్రతిసారి ఎప్పటికప్పుడు మల్టిపుల్ ఎడిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ టాపిక్ ఏ పేజ్ నెంబర్లో ఉందో మనకి ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క బైబిల్ అనేది మల్టిపుల్ సెక్షన్స్గా ఉందన్నమాట. ఆ సెక్షన్స్ అన్నింటినీ ఇచ్చి ఏ సెక్షన్ అనేది ఎందుకోసం నిర్మించబడిందో ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. వీలైతే పాజ్ చేసి చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి బైబిల్ బుక్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానియేలు గారు రాసినటువంటి ఒక చిన్న లేఖను కూడా ఇక్కడ వీళ్ళు పెడతాం జరిగింది. సో ఇది 1993లో ఫస్ట్ మలయాళంలో పబ్లిష్ అయింది. ఈయన దీన్ని 18 years కష్టపడి చదివి ఈ యొక్క మెటీరియల్ని ప్రిపేర్ చేశారనమాట. అండ్ దెన్ ఇలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఒక టైం లైన్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇది మల్టిపుల్ పేజెస్లో ఈ టైం లైన్ అనేది ఉంటుంది. సో మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి బుక్స్కి సంబంధించి చిన్న చిన్న వివరణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ధర్మశాస్త్ర గ్రంథాలకు సంబంధించి ఒక చిన్న వివరణ, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు ఇలా డివైడ్ చేసి మెయిన్ పాయింట్ని ఇక్కడ వీళ్ళు ఆ పుస్తకాలని మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఆ తర్వాత జెనసిస్లోకి వెళ్ళిపోయాం. ఆదికాండంలోకి వెళ్ళిపోగానే మనకు అక్కడ టైం లైన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడి నుంచి ఏ తారీఖు దగ్గర నుంచి అంటే ఏ సంవత్సరం దగ్గర నుంచి ఏ సంవత్సరం వరకు ఈ యొక్క కాలం ఈ యొక్క పరిస్థితులు అనేవి జరిగాయి అన్న విషయాన్ని ఇక్కడ వాళ్ళు టైం లైన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుల్లెట్ పాయింట్ సమ్మరీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆథర్ ఎవరు, ఎప్పుడు రాశారు, ముఖ్య వచనాలు ఏంటి, ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, సో అంతకుముందు ఏమైనా చరిత్ర జరిగితే అదేంటి, మెయిన్ ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ పొందుపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత థియలాజికల్ పాయింట్స్ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. సో అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైన విషయం, ఇక్కడ ఒక మ్యాప్ని ఆల్రెడీ ఇచ్చి అక్కడితో అలా వదిలేకుండా ఆ మ్యాప్లో ఈ యొక్క పుస్తకానికి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఏంటో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ బైబిల్కి సంబంధించి ఈ ప్రాంతాలు ఎలా కాంట్రిబ్యూట్ చేశాయో ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. సో బైబిల్లో ఈ యొక్క ప్రాంతాల యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. అయితే ఇంకా బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఇలా పేజ్ టర్న్ చేయగానే ఇక్కడ అవే ప్రాంతాలలో ఆ టైంలో ఏం జరుగుతున్నాయో కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐగుప్తు అని ఉంది కదా, ఐగుప్తులో సెక్యులర్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుందో ఆ యొక్క హిస్టరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్కి సంబంధించి ఐగుప్తులో ఏం జరిగిందో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అసలు చాలా యూనిక్గా నాకు అనిపించింది అనమాట. చాలా నచ్చింది నాకు. తర్వాత కొన్ని ముఖ్య వివరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ బైబిల్ కనిపిస్తుంటుంది. సో ఇటువైపు ఉన్న దానికి క్రాస్ రెఫరెన్సెస్ ఇటువైపు ఇచ్చారు, ఇటువైపు ఉన్న వాక్యానికి క్రాస్ రెఫరెన్సెస్ ఇటువైపు ఇచ్చారు. ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా మనకి ఇస్తారు. సో ఈ క్రాస్ రెఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవే దీనికి హార్ట్ బీట్ అనమాట. సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క క్రాస్ రెఫరెన్సెస్ ఎలా పనిచేస్తాయి ఏంటని. సో ఈ క్రాస్ రిఫరెన్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ కొన్ని నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. 734, 40, 54 సంథింగ్ అలా కనిపిస్తుంది కదా. అది మీరు చూస్తున్నట్లయితే ఈ సెక్షన్ ఒక సెక్షన్ ఉంటుంది. మనం ఓపెన్ చేస్తాం, బైబిల్ బ్యాక్ ఈ యొక్క నెంబర్స్ అన్ని డిస్ప్లే చేస్తూ ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి క్రాస్ రిఫరెన్సెస్ అన్ని అక్కడ ఇస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ వాక్యాన్ని తీసుకోండి. 16వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు ఒక 2 గొప్ప జ్యోతుల్ని సృష్టించాడు. ఒకటి పగలు నేలటానికి పెద్ద జ్యోతి, రాత్రి నేలటానికి చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి ఏంటి? సూర్యుడు కదా. కాబట్టి సూర్యుడు అనే ఒక టాపిక్ పెట్టి ఈ సూర్యుడు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ద్వితీయోపదేశకాండం 17:2కి వెళ్ళండి అని అంటాడు. మళ్ళీ మనం 17:2కి వెళ్ళామనుకోండి, అక్కడ మళ్ళీ సూర్యుడికి సంబంధించి ఇంకేమైనా వచ్చినా ఉంటే దాన్ని మళ్ళీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 17:2 కదా, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17:2 చూడండి. 17:2కి వెళ్ళిపోయాం. 17:2లోకి వెళ్తే దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞనికి విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రములకైనను దేనికైనా నమస్కారం బ్లా బ్లా బ్లా. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా సూర్యుడు అనే వచనం కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే సూర్యుడు అనేటటువంటి ఒక ఆప్షన్ ఇచ్చి ఈ సూర్యుడు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే యెహోషువ 10:12కి వెళ్ళండి అని అంటారు. సో మళ్ళీ యెహోషువ 10:12కి వెళ్తే మళ్ళీ అక్కడ సూర్యుడికి సంబంధించి ఇంకేదో వాక్యం ఉంటుంది. సో అలా అక్కడి నుంచి మనం మొదలెడితే ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు మిమ్మల్ని ఒక్కొక్క పుస్తకంలోనికి సూర్యుడి గురించి మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అలా కాదయ్యా, మా వల్ల కాదు ఇలాగా ప్రతి పుస్తకాలను తెలుసుకోవడం, మాకు అన్నీ ఒకే చోట కావాలి అని అనుకుంటే మీరు ఈ నెంబర్ దగ్గరికి వెళ్ళండి అని అంటాడు అనమాట. 4054. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే పుస్తకాలు వెనకాల ఈ 4054 అనేటటువంటి నెంబర్స్ అని వాళ్ళు ఇస్తారనమాట. సో ఆ నెంబర్స్లోకి మనం వెళ్ళాలి. చూడండి,
ఇక్కడతో మనకి బైబిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి నోట్స్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి బోల్డ్ నెంబర్స్ ఉన్నాయి. 4054కి వెళ్ళిపోమని చెప్పారు కాబట్టి మనం 4054కి వెళ్దాం. 4054 యా. ఎక్కడ చూస్తే 4054లో సూర్యుడు అనేటువంటి నెంబర్ని ఇచ్చారు. ఇచ్చి ఆదికాండం 1:16 మనం చదివాం. ద్వితీయోపదేశకాండం 17:3 మనం చదివాం. ఆ తర్వాత ఏం చెప్పాం, యెహోషువ దగ్గరికి వెళ్ళమని చెప్పాడని చెప్పేసి అన్నాం. యెహోషువ 10:12. ఆ తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్తే కీర్తనల గురించి వచనం ఉంటుంది. అక్కడ కీర్తనలు 19:4కి వెళ్తే అది 121:6కి లీడ్ చేస్తుంది. అలా మనం చూసుకుంటూ వెళ్తే యోవేల్ దగ్గరికి వచ్చి ఆగుతుందన్నమాట. సో సూర్యుడికి సంబంధించిన క్రాస్ రిఫరెన్సెస్ అన్ని ఇక్కడ మనకి 40-54లో ఉంటాయి. సో మీరు సూర్యుడు అనేటటువంటి కాన్సెప్ట్ని మీరు స్టడీ చేయాలంటే దానికి సంబంధించిన వచనాలన్నీ ఒక చోట కావాలనుకుంటే ఇలా మీరు వచ్చేసి చూసుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఇది క్రాస్ రిఫరెన్సెస్ని ఉపయోగించగలిగేటటువంటి విధానం అనమాట. సో మళ్ళీ మనం ఆదికాండంలోకే వచ్చేద్దాం. సో ఆ తర్వాత మీకు నెంబర్స్ ఎలా ఉపయోగించాలి అండ్ దెన్ ఈ క్రాస్ రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి కిందకు వస్తే ఒక చిన్న నోట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం ఎక్స్పోజిటరీగా ఉంటుంది, ఎక్సజెటికల్గా ఉంటుంది. మరి ఎక్స్పోజిటరీ అంటే ఏంటి, ఎక్సజెటికల్ అంటే ఏంటి అన్న విషయం మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూసే ప్రయత్నం చేయండి అనమాట. సో ఇలా మనం ముందుకెళ్తే ఇంకేం ఉండదండి. సో ప్రతిసారి బైబిల్ ఇలాగే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని బాక్సెస్లో పెట్టి కొన్ని విషయాలను ఇక్కడ వీళ్ళు ఒక చిన్న నోట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ యూజువల్గా చూసుకుంటున్నట్లయితే ఇది నార్మల్గానే ఉంటుందన్నమాట. సో నిర్గమకాండానికి వచ్చేస్తే మళ్ళీ సేమ్ అదే టెంప్లెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ సీనాయి కొండ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత ఏలేము ఇలాగ ఇతర ప్రదేశాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత సమకాలీన చరిత్ర కూడా మనకి ఇవ్వడం జరిగింది, కొన్ని ప్రత్యేక అంశాలు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అలా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి బైబిల్ అయిపోతుందండి. అయిపోయింది. సో బై ద వే చెప్పడం మర్చిపోయి, ప్రకటన గ్రంథాన్ని గురించి కూడా మంచి నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మాత్రం మనం ఎక్కడ మెచ్చుకోకుండా ఉండలేమన్నమాట. చాలా బ్యూటిఫుల్ నోట్స్ని ప్రకటన గ్రంథానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకే చూడండి, చాలా టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. బాగుంది, చాలా నోట్స్ ఉంది, చాలా బాగుంది. 7 అనే పదాలు చాలాసార్లు రిపీట్ అవుతాయి, అవన్నీ విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ చిన్న వివరణ కొన్ని వచనాలకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇది వివరణ ఇవ్వడానికి తీయబడ్డటువంటి బైబిల్ కాదు, మోస్ట్లీ క్రాస్ రిఫరెన్సెస్కి సంబంధించి. బట్ ఇక్కడ రెవల్యూషన్కి సంబంధించి ఇంత నోట్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అన్నది నా ఫీలింగ్ అనమాట. నా అలా ముందుకెళ్తున్నట్లయితే ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత జ్ఞాన కలశము మనం చూసాము ఆల్రెడీ. తర్వాత నెక్స్ట్ 155:8 వెళ్ళమని చెప్పారు. 155:8లోకి వెళ్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం మనం. సో అనుబంధము 2 ఇందులో టాపిక్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా అవసరం లేదు మనకి. తర్వాత 1594కి వెళ్ళమన్నారు. బై ద వే సూర్యుడు అని ఉందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ దాకా సాదాగా వచ్చాం కాబట్టి సూర్యుడు 4054. ఇందాక నేను చెప్పా కదా 4054కి వెళ్తే ఉంటుందని. సో ఇక్కడ ఇవన్నీ కూడా 4054 ఇందాక మనం చూపించిందేలేండి. 4054 అంటే సూర్యుడు అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏది కూడా ఆ ఫార్మాట్ ఫాలో కాలే. నెంబర్స్ వేసి నెంబర్స్కి తగ్గట్టుగా అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ అగైన్ ఆ నెంబర్స్ మనకు లేదు ఈ పాప బాబమ్మ శేష సా అంతే సేమ్ అలాగే ఇచ్చాడు. కాకపోతే ఇందులో మనం వెతుక్కోవడం కష్టం కాబట్టి ఈ ఇండెక్స్కి వచ్చి మనం ఇక్కడ వెతుక్కుంటే ఆ నెంబర్ ఏంటో తెలుసుకొని వెనక్కి వచ్చి మళ్ళీ ఆ నెంబర్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఒక ఇండెక్స్ అనమాట. దీనికి ఇక్కడ ఇది ఇండెక్స్, సెకండ్ సెక్షన్ అనేది ఇండెక్స్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్లోకి వచ్చేసాము, అనుబంధం 3. అందులో భౌగోళము భూపట్టణముల జాబితా అని చెప్పి మళ్ళీ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు ఆ యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇది చాలా మంచి విషయం అనమాట. బెత్సైదా, బెతనియా, కొలనులు, అనేకమైన కొలనులు ఉన్నాయి. ఆ కొలను గురించి ఇక్కడ రాయడం జరిగింది. నైస్. కాలము, ధనము, పరిశుద్ధ గ్రంథంలోని ప్రదేశాలు, బాగుంది. నెక్స్ట్ 5th సెక్షన్లోకి వెళ్తే పేర్లు వాటి యొక్క అర్థాలు. అలాగా మనకి అదోనీకము అంటే శత్రువుల దేవుడు, రిఫరెన్స్ ఎజ్రాలో చూడండి, బాగుంది.
ఇక్కడ ఇంకేమైనా ఉంటుందా? ఎజ్రా అనే పదానికి మీనింగ్ సహాయము. అది అర్థం కావాలనుకుంటే ఎజ్రా 10:1లోకి వెళ్ళండి. సో అలా కొన్ని పదాలకి మీనింగ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటి 6థది 1630 అన్నాడు. ఇంకో 10 పేజీలండి అంతే. యప్. అండ్ దెన్ కంకోర్డెన్స్ అంటే సేమే అండి. ఒక అక్షరం అనేది ఉంటే ఆ అక్షరం ఇంకా ఎన్ని చోట్ల ఉందో అన్ని చోట్లకి సంబంధించినటువంటి వచనాలన్నిటిని ఇక్కడ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంగలార్పు అనే పదం ఉందనుకోండి, అతని గురించి అంగలార్పు దినములు అని చెప్పి అంగలార్పు అనే పదం ఉంది కదా, అలాగా ఒకరిని గురించి ఒకరు అంగలార్పు అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఇర్మియాలో ఉంది. తర్వాత రాజమార్గం అన్నింటిలోనూ అంగలార్పు వినబడును. అలా అంగలార్పు అనే పదం బైబిల్ ఎక్కడెక్కడ ఉందో ఆ యొక్క రిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చి ఆ యొక్క వాక్యాలను ఇక్కడ పెడతారనమాట. కంకోర్డెన్స్ అనేది ఇప్పుడు నాకు తెలిసి పెద్దగా యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గూగుల్ ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి గూగుల్ చేస్తే మనకి ఎన్ని దొరికేస్తాయి. లాస్ట్ 1749 అన్నాడు. 1749లోకి వెళ్దాం. 1749 అదేంటంటే 1 ఇయర్లో బైబిల్ని ఎలా ఫినిష్ చేయాలి అన్నది అక్కడ ఉంటుంది. యప్. 1748, 1749, 1749లోకి వెళ్ళేసరికి జనవరిలో ఇన్ని అధ్యాయాలు చదివితే ఈ అధ్యాయాలు చదివితే మనకి ఇలాగ అయిపోతుందని ఒక హెల్ప్ఫుల్ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసే 1 ఇయర్లో బైబిల్ని అలా చదవడం కష్టమని. సో దానికి సంబంధించి బైబిల్ని ఎందుకు 1 ఇయర్లో చదవాలి, బైబిల్ని చదివితే ఏంటి అన్న విషయాల గురించి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మీరు ఏమైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే కొన్ని వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగిందనమాట. బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో దీనికి చాలా మంచి క్రేజ్ ఉంది. మీరు కావాలంటే ఈ బైబిల్ని తీసుకోవచ్చు. బట్ చెప్తున్నా కదా, ఒకవేళ మీరు పాస్టరల్గా ఉపయోగించుకోవాలి, చాలా తొందరగా క్రాస్ రెఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయాలి, టాపికల్గా నేను చదవాలనుకుంటున్నాను అంటే ఇది చాలా మంచి రీసోర్స్. దీన్ని మీరు వాడచ్చు. అంటే ఇది ఎలాగ నాకు కనిపించింది అంటే నేవ్స్ టాపికల్ బైబిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది అనమాట, నేవ్స్ టాపికల్ బైబిల్. సో ఒక్కొక్క టాపిక్ని వాళ్ళు ఆ టాపిక్కి సంబంధించి వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలు అన్నింటిని కూడా మనకి ఇక్కడ ముందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. సో నాకు ఇది అలాగే అనిపించింది అనమాట. బాగుంది, మంచి కాస్టే. నేను ఇది కొనటం 1600 చిల్లరకి ఎంతకో కొన్నాను. మీకు కనుక అదే కాస్ట్కి వస్తున్నట్లయితే మీకు మంచి ప్రైస్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ ఇది మంచి ప్రైసే. ప్రాబ్లం ఏంటంటే పేజెస్ చాలా ఇదిగా ఉన్నాయండి. లైక్ వెనకాల పేజ్ ఏదైతే ఉందో అక్షరాలు ముందుకు కనిపించేస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, వెనకాల ఉండే టైం లైన్ యొక్క అచ్చు ముందుకు కనిపించేస్తుంది ఎలాగలగా. అది పెద్ద ప్రాబ్లం అనిపించింది నాకు. చాలా తిన్నుగా ఉంది పేపరు. వెనకాల ఉండే అక్షరాలు మనకి ముందు కనిపించడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అది ఒకటే ప్రాబ్లం అనమాట. పైగా అక్షరాలు చాలామందికి చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చేమో. సో అందుకని వాడటం పెద్దవారికి కొంచెం కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇది ఎక్కువ కాలం వచ్చేటటువంటి బైబిల్ అనమాట. సోన్ బైండింగ్ చేయబడింది కాబట్టి. అలాగే ఈ బైబిల్ కూడా ఈ పైన కవర్ కూడా పాడైపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. సో గమనించండి, ఎప్పుడు నేను చెప్తుంటాను ఇది తీసుకోవాలా అని సజెషన్ అడిగితే ఫస్ట్ ఎక్సజెటికల్ బుక్ ఏదైనా తీసుకోండి. ఆ తర్వాత ఇది కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది ఎందుకంటే ఇందులో ఇంటర్ప్రిటేషన్ కంటే ఎక్కువగా క్రాస్ రెఫరెన్సెస్ కోసం డిజైన్ చేయబడింది కాబట్టి క్రాస్ రెఫరెన్సెస్ పర్పస్ కోసం ఇది మంచి బైబిల్ అని చెప్తాను. బట్ ఇన్ఫర్మేషన్ ఇందులోది వాడాలంటే నేను ఖచ్చితంగా హెసిటేట్ చేస్తాను అనమాట. ఇందులో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మటుకు అవుట్డేటెడ్గా ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకొని ఇప్పుడు ప్రీచింగ్ కానీ టీచింగ్ కానీ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. అలాగని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అవుట్డేటెడ్గా ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఏదన్నా ఒకటి వాడుతున్నారు అని అంటే ఒకసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఆ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకోవడం అనేది బెటర్ అనేది నా ఫీలింగు. అండ్ దెన్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక్క వ్యక్తి ఒక బైబిల్ బుక్ మొత్తాన్ని బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల మొత్తం మీద కమెంటరీ ఇవ్వలేరు, సాధ్యపడదు. కానీ అలా ఇస్తున్నారు అని అంటే మీరు డౌట్ఫుల్గానే ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ వ్యూస్ ఉంటే అందులో వీళ్ళు బెస్ట్గా ఫీల్ అయినటువంటి ఇంటర్ప్రిటేషన్ మాత్రమే పెడతారు. లేదా వీళ్ళు ఏ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చారో ఆ స్కూల్ ఆఫ్ థాట్ గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు అనమాట. సో ఆ యొక్క బయాస్ అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించుకొని మీరు ఈ యొక్క బైబిల్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ని స్టడీ చేసే ప్రయత్నం చేస్తుండాలి. ఆర్ఎల్స్ అది మీరు అవగతంలో పెట్టుకొని మీరు ఈ యొక్క బైబిల్ని వాడుకొని అంటే బాగుంటుంది. రెఫరెన్సెస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు. కానీ ఇంటర్ప్రిటేషన్ గురించి వస్తేనే నేను కొంచెం హెసిటేట్ చేస్తాను. సో ఒకవేళ ఇంటర్ప్రిటేషన్ కావాలనుకుంటే ఫెయిత్ లైఫ్ స్టడీ బైబిల్ ఫస్ట్ కొనండి. అది కొన్న తర్వాత కూడా మీకు ఇంకోటి కావాలనుకుంటే ఇది మీరు వాడుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.